హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సెమీ ఫౌండెంట్ కేక్స్ని నేను ఎలా రెడీ చేసుకుంటానో చూపిస్తాను. ఇక్కడ నేను 2 స్పాంజెస్ అయితే తీసుకున్నాను. ఇది టోటల్గా 5 kgs కేక్. సో 2 స్టెప్స్లోనే కావాలని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ నేను చూపించిన వచ్చేసరికి 14 ఇంచెస్ స్పాంజ్ అండి. ఇక్కడ ఈ పక్కన ఉన్నది వచ్చేసరికి 10 ఇంచెస్ స్పాంజ్. ఇలాగ 2 స్పాంజెస్ రెడీ చేసుకున్నాను. నాకు కస్టమర్ ఏం చెప్పారంటే క్యారమెల్ ఫ్లేవర్లో కేక్ కావాలి అండ్ వీలైనంత ఫ్లాట్గా నాకైతే కేక్ కావాలని అయితే చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కటింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఫ్లాట్గానే కావాలని చెప్పారు. అది మాత్రం మస్ట్ అని చెప్పారు. అందుకని నేను ఇంత ఫ్లాట్గా అయితే కేక్స్ అయితే రెడీ చేసుకున్నాను. సో క్యారమెల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చేసి నేను క్రమ్ కోట్ అవన్నీ కూడా అయిపోయాయి. ఇక్కడ నేను నాజిల్ చూపిస్తున్నాను కదండి, ఇది నాజిల్ చాలా యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా కేక్స్ కొంచెం అర్జెంటుగా చేయాలి, లేదంటే న్యూ ఇయర్స్ టైంలో కానీ, లేదంటే ఇలా పెద్ద కేక్స్ కొంచెం టైం పడుతుంది కదా క్రీమ్ అది అప్లై చేయడానికి, అలాంటప్పుడు ఈ నాజిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా మనం పైపింగ్ బ్యాగ్లోని చిన్న హోల్ కట్ లాంటిది ఇచ్చేసి పైపింగ్ బ్యాగ్తో వేస్తే మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది అండ్ క్రీమ్ కూడా మనకి ఎక్కువ అవ్వచ్చు ఒక్కొక్కసారి. అదే మీరు ఇక్కడ నేను చూపిస్తున్న నాజిల్ యూస్ చేసి కనుక ఇలాగా క్రీమ్ అయితే అప్లై చేస్తే మనకు అసలు క్రీమ్ కూడా ఎక్కువ అవ్వదు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ క్రీమే నేను సైడ్స్కి అంతా కూడా పెడుతున్నాను అండ్ కస్టమర్ కూడా వీలైనంత తక్కువ క్రీమ్ అప్లై చేయమని అయితే చెప్పారు. అందుకని ఇంకా నేను బెస్ట్ అని ఇక ఈ నాజిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది నేను స్టార్టింగే తీసుకున్నాను. దాని మీద నాజిల్ నెంబర్ ఉంటే మాత్రం అది కూడా నేను కమెంట్స్లో కానీ పెడతాను, ఒకసారి చూడండి. సేమ్ అలాగే నేను టర్న్ టేబుల్ని తిప్పుకుంటూ మొత్తం అంతా కూడా పెట్టేస్తున్నాను. మీకు పైపింగ్ బ్యాగ్ తోటి అయితే కొంచెం టైం టేకింగ్ అవుతుంది అండ్ దీంతో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ క్రీమ్ పడుతుంది. సో చూడండి, ఇలాగే నేను సైడ్స్కి పైన మొత్తం అంతా కూడా ఈ నాజిల్తోనే ఫినిషింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో నేను 2 కేక్స్ అయితే చూపిస్తానండి. ఒకటి 5 kgsది అండ్ ఇంకొకటి 3 kgs స్పైడర్ మ్యాన్ కేక్. రెండు కూడా కస్టమైజ్డ్ కేక్స్ అనమాట. సో చాలా బాగుంటాయి. వీడియోని ఎండింగ్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. ఫాండెంట్ కూడా ఎలా చేసుకున్నానో కూడా కొన్ని చూపిస్తాను అండ్ టిప్స్ కూడా షేర్ చేస్తాను అనమాట. సేమ్ ఈజ్ నాజిల్తోనే నేను కేక్ పైన కూడా ఇలాగే నేను క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇంకొకసారికి నాకు క్రీమ్ అంతా కూడా అప్లై చేయడం అయిపోయింది. జస్ట్ దాన్ని సాఫ్టెన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి, లేదంటే నేను పెట్టిన వీడియోస్ ఏవి కూడా మీకైతే నోటిఫికేషన్ రాదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, ఓకేనా. అండ్ ఇలాగ నాజిల్తోని ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్గా అయితే ఫిల్ చేసేసుకున్నాను. సో తర్వాత ఇలాగ స్టీల్ స్క్రాపర్ అయితే తీసుకున్నాను. సో ఏదైనా పర్వాలేదు, స్క్రాపర్ తీసుకొని ఇలా సైడ్స్ని మొత్తం ఇలా టర్న్ టేబుల్ని టర్న్ చేస్తూ ఉంటే మాత్రం నీట్గా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా స్క్రాపర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ప్యాలెట్ నైఫ్ కానీ యూస్ చేయొచ్చు అన్నమాట. నీట్గా అప్లై చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా ఒక 3 to 4 times మనం టర్న్ చేస్తూ ఉంటే మాత్రం స్మూత్గా అయిపోతుంది. సో బిగినర్స్ కూడా ఈజీగా స్టాకింగ్ అవన్నీ కూడా ఇలాగా చేసుకోవచ్చు. అంటే క్రీమ్ పెట్టిన తర్వాత అప్లై చేసిన తర్వాత స్టాక్ చేయడం కన్నా ఇలా ముందుగానే స్టాక్ చేసుకోండి. అందుకే నేను 2 కేక్స్లోని ఒకటి ఇలాగ ఫినిషింగ్ అంతా ఇవ్వకుండా స్టాక్ చేశాను అండ్ నెక్స్ట్ కేక్ సో ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే స్టాక్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం క్రీమ్ ఏదైనా లేసినా కానీ మళ్ళీ దాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది కదా, సో డబుల్ పని అవుతుంది. అందుకని నేను ఈ వీడియోలో అయితే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలాగ స్క్రాపర్ తోటి నీట్గా చేసుకుంటున్నాను, స్మూత్ అని చేస్తున్నాను. ఈ కస్టమర్ నాకు బ్లూ షేడ్లోని కేక్ అయితే కావాలని చెప్పారన్నమాట. సో కస్టమర్ నాకు పెట్టారు, ఆ షేడ్లోనే నేను పెట్టుకుంటున్నాను. మీరు ఏ కేక్ చేసినా సరే ఫస్ట్ అయితే వైట్ కలర్ క్రీమ్తోనే ఫినిషింగ్ అంతా కూడా ఇవ్వాలి. తర్వాత మనం సెకండ్ లేయరు మనకి కావాల్సిన కలర్స్లోనైతే మిక్స్ చేసుకొని చాలా థిన్గా లేయర్స్తోని మనమైతే ఇచ్చుకోవాలి. సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్లూ షేడ్లో అయితే మిక్స్ చేసుకున్నాను. సో ఈ బ్లూ షేడ్ని నేను అక్కడక్కడ కేక్ మీద స్పాచులా తోటి అంటించుకొని సేమ్ స్క్రాపర్లతోటి క్లీన్ చేసేసుకున్నాను. సో అక్కడక్కడ మనకి ఇలా బ్లూ షేడ్ అయితే కావాలి, ఫుల్గా బ్లూ అయితే కాదు.
సో ఇలాగ మొత్తం కేక్ సైడ్స్ అండ్ పైన మొత్తం అంతా కూడా ఇలాగే చేసుకున్నాను. వీడియో కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఇది చిన్నది స్కిప్ చేశాను. ఇక్కడ నేను ఫాండెంట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ టెడ్డీ బేర్ చేయాలి దాని మీదకి. అందుకని ఇక్కడ నేను రెడ్, బ్లూ అండ్ ఎల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, రెడ్ కొంచెం ఎక్కువ అండ్ బ్లూ అండ్ ఎల్లో ఈ 3 కలర్స్ కూడా మిక్స్ చేస్తే మనకి టెడ్డీ బేర్ చేస్తాం కదా, సో ఆ కలర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ముందే కలర్స్ అవన్నీ కూడా సెట్ చేసుకొని ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. సో ఫాండెంట్ని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి అంత బాగా మనకి ఫైనల్గా చేసే స్ట్రక్చర్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో బాగా నీట్ చేయాలి, కొంచెం టైం టేకింగ్ అన్నమాట. కాకపోతే బాగుంటుంది, ఫినిషింగ్ కూడా మనకి స్మూత్గా బాగా వస్తాయన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా స్ట్రెచ్ చేయాలి. చూడండి ఇక్కడ 3 కలర్స్ కలిపితే మనకి బ్రౌన్ షేడ్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఇంకా థిక్ బ్రౌన్ కావాలంటే కొంచెం మీరు బ్లాక్ కలర్ని మిక్స్ చేసుకోవచ్చు. బ్లాక్ ఫాండెంట్ అయినా పర్వాలేదు, లేదంటే బ్లాక్ కలర్ అయినా చేసుకోవచ్చు. నాకు టెడ్డీ బేర్కి ఈ కలర్ అయినా సరే బాగుంటుంది అనిపించింది. అందుకని నేను ఇంకైతే ఏం మిక్స్ చేయట్లేదు, జస్ట్ ఈ కలరే ఉంచేసాను. నేను కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి కలరు. ఒకసారి లైట్ ఆన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఈ కలర్ అయితే నేను టెడ్డీ బేర్ కోసం పెట్టుకున్నాను. చూడండి ఫాండెంట్ ఎంత స్మూత్ అండ్ అయిందో. సో మనం ఇలా కొంచెం స్ట్రెచ్ చేసే కొలది మనకి స్మూత్ అవుతుంది. సో మనకి చేతులకి అవి అంటుకోకుండా మీరు ఏదైనా డస్ట్ యూజ్ చేయొచ్చు. సో మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ నేను టెడ్డీ బేర్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో ఒకటే వీడియోలో మొత్తం అంతా నేను చూపించడానికి కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని నేను ఇక్కడ అయితే చూపించలేదు టెడ్డీ బేర్ని కూడా మేకింగ్. సో క్యూట్ టెడ్డీ బేర్ మళ్ళీ బుద్ధిగా బాగా అయిపోయింది. ఇక నేను టెడ్డీ బేర్ని అలా వదిలేయకుండా కొంచెం 3D ఎఫెక్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను టూత్ పిక్ తోటి ఇలాగ లోపలికైతే గుచ్చకూడదు. సో చూపిస్తున్నాను కదా, అలా లోపలికైతే గుచ్చకూడదు. కొంచెం స్లాంటింగ్ పెట్టి ఇక్కడ ఫాండెంట్ని కొంచెం కొంచెం దాని స్కిన్ని ఇలాగా పైకి లేపినట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు ఒక మంచి 3D ఎఫెక్ట్ లాగా ఉంటుంది. అంతేకాని టూత్ పిక్తో పొడవకూడదు. సో హోల్ లాగా చేస్తే ఏమంత లుక్ ఉండదు అన్నమాట. ఇలా సైడ్ నుంచి ఇలాగా గుచ్చినట్టు చేస్తే మాత్రం అలా ఫాండెంట్ కొంచెం కొంచెం లేస్తుంది పైకి. అప్పుడు మంచిగా మనకి 3D ఎఫెక్ట్ లాగా అయితే వస్తుంది అన్నమాట. సో చూడండి టెడ్డీ బేర్ మొత్తం అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా నేను ఇలాగే టూత్ పిక్ తోటి అయితే చేసేస్తున్నాను. సో చాలా బాగుంటుంది ఇలాగా. సో ప్లెయిన్ టెడ్డీ బేర్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో టెడ్డీ బేర్ భలే చాలా బాగుంటుంది, నాకు కూడా బాగా అనిపించింది. సో లాస్ట్ టైం ఒకసారి 2-3 సార్లు టెడ్డీ బేర్ చేశాను కానీ సో ఇదైతే చేయలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడము ఇలా 3Dలోని. సో ఫైనల్గా మనకి టెడ్డీ బేర్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో మిగిలిన డెకరేషన్ పార్ట్ అంతా కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా టెడ్డీ బేర్ చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. ఖచ్చితంగా కామెంట్ చేయండి టెడ్డీ బేర్ ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఒక పక్క టెడ్డీ బేర్ చేస్తుంటే మా చిన్న పాప చూసింది, ఇంకా ఆడుకోవడానికి ఇచ్చేయమని గోల గోల చేసింది అన్నమాట. దీన్ని దాచిపెట్టడానికి నాకు చాలా బాధలే వచ్చాయి. నేను పక్కనే మళ్ళీ క్లే ఉంటుంది కదా పిల్లలు ఆడుకునే క్లే, దాంతో చేసి అయితే ఇచ్చానమాట మా పాపకి. ఇక్కడ కేక్లోని మనకి నిచ్చెన కూడా ఉందన్నమాట. నిచ్చెన నా దగ్గర రెడీమేడ్వి కూడా దొరుకుతాయి కానీ నా దగ్గర అయితే లేదు. అందుకని నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, మన కేక్ పాప్స్ అవి చేస్తాం కదా కేక్ సిక్కల్స్కి, అదైతే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 లైన్స్ అయితే పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లో లైన్స్ కింద చిన్న చిన్నగా ఇలాగా ఇరిచేసి పెట్టుకుంటున్నాను అనమాట. సైజ్ అంతా కూడా ముందు నేను ఇక్కడ రఫ్గా చెక్ చేసుకుంటున్నాను ఎంత సైజ్ పెట్టాలి ఏంటి అని చెప్పి. సో ఇలాగా చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, వాటిని కొనే పని ఏముండదు. ఇలా పెట్టిన తర్వాత గమ్ తోటి మనం స్టిక్ చేసేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ పక్కన పెడితే మంచిగా గమ్ తోటి డ్రై అయిపోతుంది అన్నమాట. సో మీరు ఇలా కలర్ ఈ కలర్ అయినా సరే బాగానే ఉంటుంది, లేదు మీరు ఏదైనా కలర్ మార్చుకోవాలంటే చిన్నగా పెయింట్ చేసేసుకోండి. ఇక్కడ నేను బ్లాక్ షేడ్లో అయితే పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర బ్లాక్ లేదు, అందుకని నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేస్తాను, ఆ కలర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతుంది. ఇక్కడ రౌండ్ ఫాండెంట్ని స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ 2 హోల్స్ లాగా అయితే చేసుకున్నాను, 2 రౌండ్స్ లాగా. ఇది కూడా ఫాండెంట్కి నెంబర్ బర్త్డే గర్ల్కి 2 నెంబర్ అని రాయమని చెప్పారు, అండ్ ఇంకొక దాని మీద పేరు రాయడానికి అయితే పెట్టాను. సో నేను ఫ్లాట్గా చిన్నగా చేసుకున్నాను సర్కిల్స్ 2, ఎందుకంటే కేక్ బట్టి మనము ఈ ఫాండెంట్ వర్క్ అనేది చేసుకోవాలి. సో పెద్దవి చేస్తే అంత లుక్ ఉండదు, సో కేక్కి తగ్గట్టుగా మనం చేసుకోవాలన్నమాట. కేక్ కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి చిన్న చిన్న సర్కిల్స్ అయితే సరిపోయాయి. సో ఆ కేక్ వాళ్ళే ఇంకా ఈ కప్ కేక్స్ కూడా చెప్పారు. ఈ కప్ కేక్స్ మాత్రం మ్యాంగో ఫ్లేవర్ చేస్తున్నాను. సో కప్ కేక్స్ మీకు నచ్చిన ఫ్లేవర్లో చేసేయండి పర్వాలేదు అని చెప్పారన్నమాట. ఇంకా మ్యాంగో అయితే చేస్తున్నాను అనమాట.
సో ఇలా చిన్నగా 1 mm నాజిల్ తోటి ఫ్లవర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో నాకు ఇలాగ రోజ్ సెట్స్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పుడు కప్ కేక్స్. అందుకే మ్యాక్సిమం నేను ఇలాగే వేస్తాను, లేదంటే ఫ్లవర్స్ వేరే కూడా ఫ్లవర్స్ వేస్తాను అనమాట. సో ఇక్కడ చిన్నగా లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నీకు కేక్కి కొంచెం సెట్ అవ్వాలని చెప్పి లీవ్స్ అవేమీ కూడా పెట్టలేదు. జస్ట్ ఇలా రోజ్ సెట్స్ ఇచ్చుకొని పైన స్ప్రింకిల్స్ అయితే వేసుకున్నాను మల్టీ కలర్వి. ఈ కప్ కేక్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఇందాక చేసిన టెడ్డీ బేర్స్ అవన్నీ కూడా మనం మెయిన్ కేక్ మీద అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు. సో ఇదండి కేక్ ఫైనల్గా. ఇక్కడ పక్కన నేను కలర్స్ ఉన్నాయి కదా, సేమ్ నేను ఆ కలర్స్ ఫాక్స్ బాల్స్ అవన్నీ కూడా రెడీ చేసుకొని, అండ్ టెడ్డీ బేర్ కొంచెం పడిపోకుండా ఉండడానికి నేను టూత్ పిక్ అయితే పెట్టాను అనమాట. సో ఇలా ఖచ్చితంగా టూత్ పిక్ పెట్టండి, ఎందుకంటే కొంచెం వెయిట్ ఉంటుంది కదా, కొంచెం అటు ఇటు ట్రావెలింగ్లో కానీ అలాగా జారకుండా ఉంటుంది అన్నమాట, సేఫ్గా ఉంటుంది అన్నమాట. టూత్ పిక్ తోటి టెడ్డీ బేర్ని కూడా పెట్టేశాను. అండ్ ఇక్కడ 2 నెంబరు అండ్ అక్కడ బర్త్డే నేమ్ అవన్నీ కూడా రాస్తాను. మీరు జెల్తోని మనకి మామూలుగా బ్రష్ ఉంటుంది కదా, సో పెయింట్ బ్రష్, దానిలో చిన్న పెయింట్ బ్రష్ చిన్నవి పైన ఉండేది, దాంతో నేమ్స్ అయితే రాసేసుకోవాలి. లేదంటే ఎడిబుల్ పెన్ అయినా సరే మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫాక్స్ బాల్స్ పెట్టేసుకున్నాను. నాకు రిఫరెన్స్ పిక్స్లో ఫాక్స్ బాల్స్ అవి ఎక్కువ లేవు, అందుకని మరి ఎక్కువ డామినేటింగ్గా లేకుండా సో ఇలాగే లైట్గా కొన్ని పెట్టుకున్నాను అనమాట. సేమ్ అక్కడ నాకు రిఫరెన్స్లో ఎలా ఉందో అలాగే పెట్టాను. ఇక్కడ నేను బటర్ఫ్లైస్ కూడా యాడ్ చేశాను అనమాట. సో సేమ్ కలర్ కాకుండా ఇలాగ మల్టీ కలర్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఇంకే మల్టీ కలర్ కూడా అక్కడక్కడ పెట్టుకున్నాను. సో ఫైనల్గా కేక్ టాపర్ అండి. కేక్ టాపర్ పెట్టడానికి నాకు ఫాక్స్ బాల్స్ వెనకాల పెడితే నాకు నేమ్ కనిపించట్లేదు, అదే నేను ఫ్రంట్ పెడుతుంటే ఫాక్స్ బాల్స్ కనిపించట్లేదు అనమాట. అందుకని ఏం చేశానంటే ఆ టాపర్స్కి నేను టూత్ పిక్స్ అయితే పెట్టాను అనమాట. టూత్ పిక్స్ పెట్టుకొని పెడితే అప్పుడు టాపర్ కూడా మంచిగా హైలైట్ అయ్యింది. అండ్ ఫాక్స్ బాల్స్ ఈ నేమ్స్ అన్నీ కూడా నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. అండ్ లాస్ట్లో నేను స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట కొన్ని. సో కేక్ ఫైనల్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎలా అనిపించిందా అని చెప్పి. సో ఈ టెడ్డీ బేర్ అయితే భలే క్యూట్గా ఉంది కదా. ఇది 5 kgs క్యారమెల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 kgs స్పైడర్ మ్యాన్ కేక్ అయితే చూపిస్తాను. సో కింద స్పాంజ్ వచ్చేసరికి 2 kgs అండి, అండ్ పైన హాఫ్ kgవి 2 అయితే చేసుకున్నాను, ఎందుకంటే పైన నాకు హైట్ కావాలని చెప్పి. సో ఇందాక చూపించింది టోటల్గా ఫ్లాట్ కేక్ అండి, ఇదైతే కాస్త హైట్ కేకే కావాలన్నమాట ఈ డిజైన్కి. ఇక్కడ నేను స్టాకింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా స్టాక్ చేయాలి, ఒక మినీ హార్ట్ అటాకే వస్తుంది. అమ్మాయి సేఫ్గా అయితే పెట్టేసాను అనమాట. ఇక్కడ టూత్ పిక్ మాత్రం నేను ఒకటే పెట్టుకున్నాను. సో కింద కూడా డబల్స్ అవన్నీ కూడా పెట్టలేదు. ఒక్కొక్కసారి మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి, ఖచ్చితంగా పెడితే బెటరు. సో నేనైతే పెట్టనమాట, నాకు ఇలాగే అలవాటు. ఎప్పుడైనా పెడితే ఇలా ఒక్కటి మాత్రమే టూత్ పిక్ పెడతాను. సో పైన కూడా టూత్ పిక్ కూడా కనిపించకుండా నేను పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా రిఫరెన్స్ పిక్లో, సో ఈ కేక్ అయితే కావాలని చెప్పారు. నేను పైన లైన్స్కి బ్లాక్ క్రీమ్ అయితే వాడట్లేదండి, ఎందుకంటే బ్లాక్ కలర్ కాకుండా ఎందుకని చెప్పి బ్లాక్ గనాచ్ అయితే వాడుతున్నాను. డార్క్ కలర్లోనే ఉంటుంది కదా, సేమ్ దాంతో అయితే నాకు రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ నేను అలాగే లైన్స్ అన్నీ కూడా తీస్తున్నాను. సో స్పైడర్ మ్యాన్వి ఈ కేక్ నాకు ఒక 1 day ముందు వచ్చింది. సో 1 day మొత్తం నేను ఆ స్పైడర్ మ్యాన్ సేమ్ నాకు వాళ్ళు రిఫరెన్స్ పిక్లో ఏం పెట్టారో సేమ్ నాకు అలాంటిది అయితే లేదన్నమాట. సో వాళ్ళు పెట్టిన దానికి కరెక్ట్గా నేను మ్యాచ్ చేయాలని చెప్పి ఆ స్పైడర్ మ్యాన్ కోసమే నేను చాలా షాప్స్ అయితే తిరగాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఒక దగ్గర దొరికింది. ఇక్కడ పైన చూపిస్తున్నట్టుగా కొంచెం నెమ్మదిగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి, కొంచెం కంగారుగా గీస్తే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది అంత నీట్గా ఉండదు, కాబట్టి కొంచెం నిదానంగా గీసుకోండి. మరి టూత్ పిక్ గీసి దాని మీద ట్రేసింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది జనరల్గా అలా గీసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ కర్వ్స్ అవన్నీ కూడా గీసేసుకుంటున్నాను కంప్లీట్గా. అండ్ పైన కూడా సేమ్ ఇక్కడ నేను కింద చూపిస్తున్నట్టుగానే గీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కేక్స్ 2 కూడా సేమ్ ఇందాక నేను వీడియోలో పెట్టినట్టుగానే ఫస్ట్ అయితే వైట్ క్రీమ్తోనే ఫినిషింగ్ చేసుకున్నాను. సో దాని మీద కింద వచ్చేసరికి కంప్లీట్ బ్లూ కలర్ తోటి ఫిల్ చేసుకున్నాను. అండ్ పైన వచ్చేసరికి పౌడర్ కలర్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్, అదైనా యూస్ చేయొచ్చు, లేదంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను ఆల్ ఇన్ వన్ రెడ్ కలర్ అని చెప్పి. సో దాంతో నేను ఫినిషింగ్ అయితే చేసుకున్నాను.
ఇంకా నేను ఫాండెంట్ వర్క్ కోసమని బ్లాక్ అండ్ ఎల్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ మనకి ఫాండెంట్ ఇంత స్ట్రెచబుల్ అయితే ఉండదు. నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ అయిపోతుంది ఎక్కడికక్కడ. మనం దీన్ని బాగా నీట్ చేస్తే మనకి స్ట్రెచ్ అనేది వస్తుంది. సో చూడండి ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు కొంచెం స్ట్రెచ్ అయింది కదా. సో ఇలాగా కొంచెం మనకి టైం పడుతుంది ఫాండెంట్ చేయడానికి. ఈ స్పైడర్ మ్యాన్ థీమ్లోని నేను ఇక్కడ ఈ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాను, బ్లాక్, వైట్ అండ్ ఎల్లో అన్నమాట. చూడండి కొంచెం టైం తీసుకొని బాగా స్ట్రెచ్ చేయాలి. మీరు మైదా కానీ అలాగ డస్టింగ్కి పెట్టుకోవాలి, లేదంటే ఫింగర్స్కి అంతా కూడా కొంచెం స్టిక్కీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చి రెడీమేడ్ ఫాండెంట్ అండి. మీరు హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు, కానీ హోమ్ మేడ్ అయితే మనకి ఎక్కువ టైం స్టోరేజ్ ఉండదు అండ్ ఇంత స్ట్రెచబుల్ కూడా రాదు. సో హోమ్ మేడ్ అంటున్నారు కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. సో హోమ్ మేడ్ మనకి ఫాండెంట్ ఏంటంటే జస్ట్ 1-2 డే మాత్రమే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు అండ్ అంత స్ట్రెచబుల్ కూడా కాదు. అందుకని నేను బయట ఫాండెంటే వాడతాను అనమాట. ఎందుకంటే అది కొంచెం స్టోరేజ్ కూడా ఉంటుంది అండ్ స్ట్రెచ్ కూడా బాగా అవుతుంది. సో ఇప్పుడు నేను హోమ్ మేడ్ ఫాండెంట్ అయితే యూస్ చేయలేదు. ఎప్పుడైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. సేమ్ మనకి ఇలా కలర్స్ ఉంటాయి, లేదంటే మనం కలర్స్ కూడా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. నేను బ్లాక్ అయితే నేను రెడీమేడే తెచ్చుకున్నాను. సో మిగిలిన కలర్స్ ఇందాక యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా నేను జెల్ కలర్స్ తోటి వైట్లో మిక్స్ చేసుకుని తెచ్చుకున్నాను. మనకి రెడ్ కలరు అండ్ బ్లాక్ కలరు, సో ఇలాంటి కలర్స్ అయితే కొంచెం జెల్ ఎక్కువ పడుతుంది అండ్ అంత థిక్ రెడ్ అవి కూడా రావు. అదే మీకు వేరే ఏ కలర్స్ అయినా కానీ ఈజీగా మనకి ఫాండెంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ అయితే స్ట్రిప్ లాగా పెడుతున్నాను. జస్ట్ నేను స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇలాగా సన్నగా. 1 ఇంచ్ కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట ఇది. సో అలా కట్ చేసుకొని చుట్టూ కూడా పెట్టుకున్నాను. నేను ఇక్కడ చిన్నది పీస్ నాకు కొంచెం తక్కువ వచ్చింది, అందుకే మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫాండెంట్ వర్క్ అంతా కూడా నాకు కస్టమర్ రిఫరెన్స్ పిక్ ఇస్తారు కదండి. సో సేమ్ అది నేను పక్కన పెట్టుకొని దాంట్లో ఏ షేప్స్ అయితే ఉన్నాయో సేమ్ అలాగా కట్ చేసుకున్నాను. సో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ లైన్స్, సో ఇది థీమ్ మనకి ఏంటంటే ఎలాగైనా కొంచెం లైన్స్ బిల్డింగ్స్ లాగా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ ఫాండెంట్ వర్క్ అవన్నీ చేస్తుంటే ఇది కొంచెం ఆడుకున్నట్టు అలాగా అనిపిస్తుంది అన్నమాట, బాగుంటుంది. కాకపోతే మనకి అర్జెంట్ కేక్స్ అన్నప్పుడు కొంచెం అవ్వదన్నమాట, కొంచెం ముందుగా. అందుకే ఫాండెంట్ కేక్స్ ఎప్పుడైనా సరే కొంచెం ముందుగానే నేను తీసుకుంటాను ఆర్డర్స్ అనేవి కూడా. ఇక్కడ ఫస్ట్ నేను బ్లాక్ కలర్ తోటి ఫాండెంట్ కట్ చేసుకొని మనకి నచ్చిన బిల్డింగ్ షేప్స్లో కట్ చేసుకొని దానిపైన వైట్ కలర్వి ఇలాగ చిన్ని స్క్వేర్స్లా కట్ చేసుకొని దాన్ని అయితే స్టిక్ చేసుకున్నాను. ఈ స్టిక్ చేసుకున్నప్పుడు మీరు వాటర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఎడబుల్ గమ్ ఉంటుంది కదా, సో దాన్నైనా యూస్ చేయొచ్చు. ఇలాగ మనకి ఫాండెంట్ బ్లాక్ ఫాండెంట్ మీద వైట్ ఫాండెంట్ చిన్నగా అలాగ పెట్టాలి డోర్స్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కింద కనిపించిన బ్లూ కేక్ మొత్తం అంతా కూడా సైడ్స్ అండ్ అంతా కూడా నేను బిల్డింగ్స్ తోటి అయితే కవర్ చేస్తాను. మొత్తం ఫ్రంటే పెట్టలేదు, మొత్తం కేక్ చుట్టూ కూడా పెట్టేసుకున్నాను. అండ్ మధ్యలో ఒక ఎల్లో ఫాండెంట్ అయితే మనకి సన్ లాగా అయితే ఉంది, అది కూడా పెట్టుకున్నాను. అండ్ కేక్ రిఫరెన్స్ పిక్లో నాకు అక్కడక్కడ స్టార్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర ఇలాగ స్టార్ స్ప్రింకిల్స్ ఉన్నాయని ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాను. లేదంటే మీరు ఫాండెంట్తోనే వైట్ ఫాండెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పక్కన రిఫరెన్స్ పిక్ పెట్టాను కదండి, సేమ్ నేను యాజ్ టీజ్గా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఫైనల్లో చెప్పాలి నాకు ఎలా అనిపించిందా, కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెప్పి. ఇక్కడ నేను ఫైనల్గా మన స్పైడర్ మ్యాన్ హీరోయిన్ అయితే పెట్టేస్తున్నాను ఫాండెంట్ మీద. కొంచెం మనకి లోపలికి పెట్టుకోవాలి ఫాండెంట్ స్పైడర్ మ్యాన్ని, అప్పుడే మనకి పడకుండా ఉంటుంది. లేదంటే నేను ఇక్కడ వీడియోలో టూత్ పిక్ పెట్టాను చూడండి, టూత్ పిక్ పెడితే మనకి ఇంకా పడకుండా ఉంటుంది. లేదంటే మీరు ఆ స్పైడర్ మ్యాన్ని కస్టమర్కి ఇచ్చేస్తే వాళ్ళైనా సరే ఈజీగా పైన ప్లేస్ చేసేసుకుంటారు. ఓకేనా. సో ఫైనల్గా మన కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది, చాలా బాగుంది. సో కస్టమర్ కూడా ఫుల్గా సాటిస్ఫై అయిపోయారు అండ్ కేక్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. సేమ్ నేను రిఫరెన్స్లో ఎలా ఉందో అలాగే చేసి ఇచ్చాను. మీకు ఈ 2 కేక్స్లో ఏ కేక్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.